ములుగు జిల్లా వ్యాప్తంగా 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ జిల్లా ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, కూలిపోయిన ఇళ్లలో ఉండకూడదని తెలిపారు. అధికార యంత్రాంగానికి సహకరించి పునరావాస కేంద్రాలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని కూడా చెప్పారు. అత్యవసర సమయాల్లో జిల్లా ప్రజలు హెల్ప్ లైన్ను సంప్రదించాలని కలెక్టర్ దివాకర్ తెలిపారు. ములుగు ప్రజలందరికీ నమస్కారం. లాస్ట్ 2 డేస్ నుంచి మనకి చాలా ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి వాటర్ లెవెల్స్ కూడా రైజ్ అయింది. ఎంటైర్ అధికారిక యంత్రాంగం ఈ ఫ్లడ్ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడానికి చాలా అప్రమత్తంగా ఫీల్డ్ లెవెల్లో తిరుగుతున్నారు. దీంట్లో భాగంగానే ఒక 2-3 హెచ్చరికలు, సూచనలు ప్రజలకి ఇవ్వాలి అని అనుకున్నాం. దాంట్లో మొదటిది, ఎవరైతే మన డిలాపిటేటెడ్ హౌసెస్ ఉన్నాయి, ఎవరైతే మన ప్రెగ్నెంట్ మహిళలు ఉన్నారు, క్రిటికల్ కేర్ కావాల్సిన సిటిజన్స్ ఉన్నారు, వాళ్ళందరికీ మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇంటింటికి వెళ్ళి వాళ్ళని అప్రమత్తం చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మన అధికారిక యంత్రాంగంతో ఫస్ట్ వార్నింగ్ వస్తుందో అప్పుడు అందరూ సహకరించి లో లయింగ్ ఏరియా నుంచి సేఫ్ ఏరియాకి వెళ్ళడానికి కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాం. దీంతోపాటు మనము ఈ ఎక్కువ వాటర్ లెవెల్ రైజ్ అవుతున్న సమయంలో చాలామంది ఫిషింగ్ చేయడానికి చిన్న చిన్న బోట్లు, నాటు పడవలు తీసుకుని వాటర్లో దిగడం, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు అని దృష్టికి వచ్చింది. ఈ ద్వారా మీ అందరికీ కోరుకుంటున్నది ఏంటంటే, దయచేసి ఈ సమయంలో ఎవరు కూడా ఈ ఫిషింగ్ చేయడానికి కానీ, నాటు పడవలు తీసుకుని వెళ్ళడం కానీ, అండ్ ఇంకొకటి మన యువత కూడా ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం కానీ, సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి కానీ, ఇవన్నీ ఆ వాటర్ దగ్గర వెళ్ళి దయచేసి చేయొద్దు. ఆ ఎంటైర్ అధికారిక యంత్రాంగంతో అందరూ కోఆపరేట్ చేయాలని నేను ఈ ద్వారా కోరుకుంటున్నాను. ములుగు ప్రజలందరికీ నమస్కారం. లాస్ట్ 2 డేస్ నుంచి మనకి చాలా ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి వాటర్ లెవెల్స్ కూడా రైజ్ అయింది. ఎంటైర్ అధికారిక యంత్రాంగం ఈ ఫ్లడ్ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడానికి చాలా అప్రమత్తంగా ఫీల్డ్ లెవెల్లో తిరుగుతున్నారు. దీంట్లో భాగంగానే ఒక 2-3 హెచ్చరికలు, సూచనలు ప్రజలకి ఇవ్వాలి అని అనుకున్నాం. దాంట్లో మొదటిది, ఎవరైతే మన డిలాపిటేటెడ్ హౌసెస్ ఉన్నాయి, ఎవరైతే మన ప్రెగ్నెంట్ మహిళలు